ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి శ్రీ సాయిరామ దేవాలయము కోరుట్ల నందు తేదీ 15-12-2024 ఆదివారం రోజున దత్త పౌర్ణమి పురస్కరించుకొని దేవాలయంలో దత్త జయంతి మహోత్సవము అత్యంత వైభవంగా నిర్వహించబడును. ఇట్టి కార్యక్రమంలో భాగంగా తేదీ 8-12-2024 ఆదివారం నుండి తేదీ 15-12-2024 ఆదివారం వరకు సామూహిక సప్తాహ గురుచరిత్ర పారాయణ కార్యక్రమము నిర్వహించబడును. ఇట్టి పారాయణం చేయదలిచిన వారు ముందుగా తమ పేర్లు నమోదు చేసుకోగలరు. ఇట్టి కార్యక్రమములో భాగంగా తేదీ 8-12-2024 ఆదివారం రోజున లక్ష్మీ గణపతి హోమముతో మొదలుకొని 9వ తేదీ సోమవారం రోజున సాయంత్రం 4 గంటలకు మహాలింగార్చన, 10వ తేదీ మంగళవారం విశేష హనుమాన్ పాశుపతం, 11వ తేదీ బుధవారం రోజున అరుణ పారాయణము మరియు సౌర హోమము చేయబడును. 12వ తేదీ గురువారం రోజున నవచండీ హోమము నిర్వహించబడును. ఇట్టి నవచండీ హోమము చేసుకొనువారు 5016 రూపాయలు చెల్లించి ముందుగా మీ పేరు నమోదు చేసుకోగలరు. 13వ తేదీ శుక్రవారం సామూహిక అష్టోత్తర శతలలిత సహస్రనామ స్తోత్ర పారాయణము మరియు శ్రీ చక్రార్చన నిర్వహించబడును. 14వ తేదీ శనివారం లక్ష పుష్పార్చన మరియు సాయంత్రం అనఘా లక్ష్మీ సమేత దత్తాత్రేయ స్వామివారి కళ్యాణం నిర్వహించబడును. ఇట్టి కళ్యాణమునకు కన్యాదాతగా నిర్వహించువారు 2016 రూపాయలు చెల్లించి ముందుగా మీ పేరు నమోదు చేసుకోగలరు. 15వ తేదీ ఆదివారం దత్త పౌర్ణమి పురస్కరించుకొని దేవాలయములో ఉదయం నుండి రాత్రి వరకు విశేష పూజలు నిర్వహించబడును. సాయంత్రం 4 గంటలకు కోరుట్ల పట్టణ పురవీధుల గుండా శ్రీ సాయినాథుని రథయాత్ర నిర్వహించబడును. ఇట్టి రథయాత్ర సాయంత్రం 4 గంటలకు దేవాలయం నుండి బయలుదేరి న్యూ బస్టాండ్, ప్రసాద్ సెలక్షన్ రోడ్, గడిబుర్జు, కాల్వగడ్డ మీదుగా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నుండి మరియు గాంధీ రోడ్, కార్గిల్ చౌక్, లక్ష్మీ టాకీస్ ముందు నుండి కల్లూర్ రోడ్, న్యూ బస్టాండ్ మీదుగా తిరిగి దేవాలయమునకు చేరును. కావున భక్తులు ఇట్టి కార్యక్రమాల్లో అత్యధిక సంఖ్యలో పాల్గొని దత్తసాయి కృపకు పాత్రులు కాగలరని కోరుతున్నాము. ఆహ్వానించువారు కార్యనిర్వహణాధికారి, అర్చకులు మరియు ఆలయ సిబ్బంది, శ్రీ సాయిరామ దేవాలయము, కోరుట్ల పట్టణం.